ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యకర్త సాల్మాన్ హత్యపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సాల్మాన్ హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. ఒక్క గురజాలలోనే 18 నెలల్లో 7 ప్రభుత్వ హత్యలు జరిగాయన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రభుత్వం వెంటనే చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లోకేష్. సాల్మాన్ హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఏదైతే మరి పల్నాడు పిన్నెల్లి గ్రామంలో ఏదైతే సాల్మాన్ వైసీపీ నాయకుడు సాల్మాన్ హత్య తర్వాత అటు పల్నాడులో కూడా ఒక నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు నరసరావుపేట పట్టణంలో ఏదైతే సాల్మాన్ నిన్న జరిగినటువంటి ఘటన 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన, అటు టీడీపీ నేతలు తనపై దాడి చేయడం 3 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి అనంతరం కూడా ఆయన వైద్యులు మృతి చెందినటువంటి పరిస్థితి అటు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నిన్న కాసు మహేష్ అటు ఆయన్ని ఏదైతే అంత్యక్రియలో పాల్గొనేందుకు కూడా ఆయనకి అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసు ఆంక్షలు విధించి అతను అడుగడుగున అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. నరసరావుపేట గడియార స్తంభం దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేపట్టి ఏదైతే కూటమి ప్రభుత్వంలో అటు రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందంటూ కూడా అటు మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అటు కాసు మహేష్ మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. కార్యకర్తలు నల్ల జెండాలతో కూడా నిరసన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే సాల్మాన్ హత్యకు సంబంధించి కూడా సరైన విచారణ జరపాలి, అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు వైసీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కాష్ మహేష్ ని అడ్డుకున్నటువంటి సమయంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ లో సంప్రదించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా పరామర్శించారు. ఏదైతే మరి సాల్మాన్ కుటుంబాన్ని కూడా అటు వైసీపీ నేతలు ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ఏదైతే మరి 15 నెలల కాలంలో దాదాపు 300 కుటుంబాలు పల్నాడు జిల్లా నుంచి కూడా మరి పునరావాస కేంద్రాలకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ నేతల అరాచకాలు అదేవిధంగా దాడుల మధ్య తట్టుకోలేక కూడా పూర్తి స్థాయిలో కూడా కుటుంబాలు వదిలి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఘటన పైన కూడా కాసు మహేష్ కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సాల్మాన్ హత్యకు సంబంధించి కూడా సాక్షాత్తు కాసు ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది, ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం కూడా పూర్తిగా కూడా కనుమరుగైపోతుందంటూ కూడా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హత్యకి అటు మంత్రి నారా లోకేష్ తో పాటు చంద్రబాబు బాధ్యత వహించాలంటూ కూడా అటు వైసీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అటు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి పైన కూడా ఎక్కడ కూడా అటు కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు, కేవలం అటు వైసీపీ కార్యకర్తలు నాయకుల పైన కేసులు నమోదు చేసేందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిందంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి కూటమి ఏదైతే వైసీపీ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసి అటు బడా నేతలకి కట్టబెట్టే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అటు వైసీపీ కార్యకర్తల పైన అమాయకుల పైన కూడా తీవ్రంగా కేసులు పెట్టడం అదేవిధంగా దాడులు చేయడం పట్ల కూడా వైసీపీ తీవ్రంగా కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పల్నాడు జిల్లాకు సంబంధించి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాల్మాన్ హత్య తర్వాత దాదాపు 3 రోజుల పాటు పెన్నెల్లి గ్రామంలో జరిగినటువంటి దాడి తర్వాత ఆయన గుంటూరు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కూడా 3 రోజుల పాటు మరి ఆయన చికిత్స అనంతరం కూడా చనిపోయినట్టు కూడా వైద్యులు గుర్తించినటువంటి నేపథ్యంలో దాదాపు 300 కుటుంబాలు కూడా పల్నాడు ప్రాంతం నుంచి వైసీపీ కార్యకర్తలు గాని వైసీపీ నేతలు కూడా మరి ఇతర గ్రామాలకు వెళ్లి బతకాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడిందంటూ కూడా అటు కాసు మహేష్ వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో అదే సమయంలో కూడా కూటమి నేతలు అదేవిధంగా పల్నాడు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కూడా వైసీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో పిన్నెల్లి గ్రామం నుంచి దాదాపు 300 కుటుంబాలు అప్పుడు వెళ్లిపోయినటువంటి ఘటనలు గాని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి పల్నాడు ప్రాంతానికి వచ్చి టీడీపీ నేతలను ఏ విధంగా అటు పంపించినటువంటి ఘటనల పైన కూడా మరి అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన పైన స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవహారం పైన కొంత రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల పైన కూడా ప్రజలకి వివరించారు. నల్ల జెండాలతో అటు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా కూటమి చేస్తున్నటువంటి అరాచకాల పైన కూడా వాళ్ళకు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాల్మాన్ హత్య పైన స్పందించారు. ఖచ్చితంగా వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఆ గ్రామానికి వచ్చి ఏదైతే జరిగినటువంటి ఘటన పైన కూడా అటు రాష్ట్ర ప్రజలకి వివరించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలోనే అటు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు. నేడు ఆ గ్రామానికి కూడా వెళ్లారు. అటు పిన్నెల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే గ్రామాలు విడిచి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారో వారందరినీ కూడా మరి సొంత గ్రామాలకు తీసుకొచ్చే యోచనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో ఏ విధంగా కొనసాగిందో ఇలాంటి గ్రామాలు విడిచిపెట్టేటువంటి సంస్కృతి మళ్ళీ అదే సంస్కృతి కూటమి ప్రభుత్వం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కేవలం రాజకీయ ఆధిపత్య పోరు వలన కేవలం అమాయకులైన కార్యకర్తలు కూడా బలైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే గ్రామంలో టీడీపీ కార్యకర్తలు 2 ముస్లిం నేతలు హత్య చేసినటువంటి ఘటనలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలు అమాయకులు బలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అటు హోంమంత్రి కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సామాన్య కార్యకర్తలు పూర్తి స్థాయిలో రాజకీయ ఆధిపత్య పోరు వలన కూడా సామాన్య కార్యకర్తలు బలైపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హోంశాఖ కూడా స్పందించాలి. పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా నిన్న అటు కాసు మహేష్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ భాస్కర్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక చిన్నపాటి సెక్షన్స్ కట్టి కూడా మరి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. పోలీసుల వ్యవహారం పైన పోలీసులు చేస్తున్నటువంటి ఈ చట్టాల వ్యవహారం పైన కూడా పూర్తిగా కాసు మహేష్ మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి ఘటనల పైన పునరావృతం అవ్వకుండా కూడా ఖచ్చితంగా జిల్లా ఎస్పీ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సామాన్య ప్రజలు ఈ ఘర్షణ వాతావరణం వలన కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.